ఈరోజు రోమపత్రిక 1వ అధ్యాయము 11-14 వచనాలు ధ్యానించుదాము. నాతో పాటు చదవండి. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని గాని ఇదివరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమా పట్టణంలోని విశ్వాసుల్ని కలవటానికి అక్కడికి వెళ్ళుటకు చాలా ఆశ కలిగి ఉన్నాడు. ఆయన వారి యొక్క విశ్వాసం చేత ఆదరణ పొందాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. అనేకమైనటువంటి చోట్ల ఆయన సువార్త ప్రకటించుటకు పంపబడి ఉన్నాడు. అలాగే రోమ పట్టణంలో కూడా ఆయన సువార్త ప్రకటించి ఉన్నాడు. ఇప్పుడు మరలా వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ప్రవర్తన, వారు దేవునిలో ఎలాగూ ఉన్నారో చూడాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. వారి క్షేమాభివృద్ధిని తెలుసుకుంటకు ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అలాగే చూడండి, 12వ వచనంలో అంటున్నాడు, ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగిలి ఆపేక్షించుచున్నాను అంటున్నాడు. ఆత్మ సంబంధమైన కృపావరము అనగా దేవుని వాక్యము. దేవుడు యేసుక్రీస్తు ప్రభుని లోకమునకు పంపి ఆయన ద్వారా మనల్ని రక్షించి ఉన్నాడు. మన పాపముల నుండి మనల్ని రక్షించి విమోచించి ఆయనకు వారసులుగా చేసుకుని ఉన్నాడు. ఇటు గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇది గొప్ప బహుమానం. సర్వలోకమునకు ఇది బహుమానమే. ఆ యొక్క బహుమానము అన్ని చోటలు, ప్రతి ఒక్క ప్రదేశంలోనూ అంతటా ప్రకటింపబడాలని, ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది దేవుని యొక్క ఆశ, ప్రణాళిక ఉన్నది. అందుకు పౌలు గారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆయన అంతటా వెళ్ళి ఆయన రక్షణ సువార్త సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే బలమైన ఆహారమును పంచిపెట్టుటకు, ఆత్మీయంగా వారిని బలపరచుటకు, మరి వారు ఎటువంటి అవసరం కలిగి ఉన్నారో, ఆత్మీయ అక్కర్లు ఎలాగూ ఉన్నాయో వాటిని తీర్చుటకు పౌలు గారు ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వారిని కలుస్తానా, ఎప్పుడెప్పుడు వారికి కావలసినటువంటి ఆత్మీయమైన బలమైన ఆహారాన్ని పంచిపెడతానా అని ఆయన ఎంతగానో ఎదురు చూసి ఉన్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల ఆపేక్షించుచున్నాను అంటున్నాడు. ఆత్మ సంబంధమైన కృపావరము విశ్వాసములో విశ్వాసులు అంతకంతకు వర్ధిల్లుట, ఆత్మీయంగా బలపడటము, అలాగే వారు దేవుని కొరకై అనేక రకాలుగా వాడబడతాయి. ఇవన్నీ మనకి కావాలంటే దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానము, ఆయన శక్తి, ఆయన యొక్క ఆత్మ నడిపింపు మనకి ఎంతో అవసరము. ఇది పౌలు గారు వారికి బోధించుటకు, ప్రకటించుటకు, బలపరచుటకు, వారి ద్వారా ఆయన ఆదరణ పొందుకోవటానికి, అలాగే అనేక మందికి వారి యొక్క విశ్వాసం ద్వారా అనేక మందికి వారు మాదిరికరంగా నిలుచుటకు, ఆశీర్వాదకరంగా ఉండటకు పౌలు గారు ఉద్దేశించి ఉండొచ్చు. అయితే ఈ దినము దేవుని యొక్క వాక్యము మనకి సంపూర్ణంగా అనుగ్రహించబడి ఉంది. దేవుడు స్వయంగా నీ చేతిలో తన వాక్కును ఉంచి ఉన్నాడు. అది నీ నోటి యందు ఉంచుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనము నిలబడిన ఈ ప్రదేశంలో మనము ఎక్కడ ఉన్నప్పటికీ మనము దేవుని సాక్షులంగా ఆయన ప్రియబిడ్డలుగా జీవించాలనేది ఆయన కోరిక. చూడండి, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడడానికి మీకు ఎటువంటి డిగ్రీలు అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. తన ఆత్మ నడిపింపు చేత మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు ఎప్పుడైతే స్వయంగా మీరు దేవుని చెంతకు వచ్చి, ఇదిగో ప్రభువా నేను ఉన్నాను అని మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని వాడుకుంటాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన మిమ్మల్ని నిలబెడతాడు. ఇక్కడ 13వ వచనంలో పౌలు గారు అంటున్నారు,
సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. పౌలు గారు రోమా పట్టణంలోని విశ్వాసుల్ని కలవటానికి అనేకసార్లు ఆ పట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, కానీ అనేకసార్లు ఆయన ఆటంకపరచబడ్డాడు. ఆయన అక్కడికి వెళ్ళటానికి ముందు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో లేదా ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కావచ్చు, మరొక ప్రదేశంలో కావచ్చు, ఆయన పరిచర్య చేయటము మరి ముఖ్యమై ఉండొచ్చు. అది దేవుని ప్రణాళిక ఏమో. అందుకే అనేకసార్లు అనేక రకాలుగా ఆటంకాలు ఆయనకి ఎదురై ఉండొచ్చు. కొంతమంది నేను అక్కడికి వెళ్ళి సేవ చేస్తాను, అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ముందు మీరున్న ప్రదేశంలో మీ చుట్టుపక్కల మీరు చేయగలిగింది మీరు చేశారా? దేవుడు మీకు అప్పగించిన పనిని మీరు పూర్తి చేశారా? ఆ తర్వాత ముందుకు వెళ్ళండి, దేవుడు నడిపిస్తాడు. పౌలు గారు అన్యజనులలో ఫలమేదైనను పొందినట్లు మరి అక్కడ ఉన్న విశ్వాసుల్లో కూడా ఫలమేదైనా పొందవాలని ఆయన ఆశపడి ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎంతగానో కష్టపడి పనిచేసినప్పుడు తగిన ప్రతిఫలం వచ్చినప్పుడు మనం దాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తాము. మన ఆనందానికి అవధులు ఉండవు. అలాగే అది శాస్త్రమైనవి అయితే కావు, తాత్కాలికమైనవి. ఈ లోకంలో జీవించినంత కాలం మాత్రమే అవి మనకి ఉంటాయి. అయితే పౌలు గారు ఇక్కడ శ్రేష్టమైనటువంటి ఫలములు ఆయన పొందుకొని ఉన్నాడు. మీరు గమనించండి, మీరు ఎప్పుడైతే మీరు కష్టించి శ్రమపడి దేవుని కొరకై ఆయన రక్షణ సువార్త సత్యాన్ని అన్యజనులలో ప్రకటిస్తారో, అనేక మందిని దేవుని చెంతకు నడిపించినప్పుడు కలిగే ఆనందము అంతా ఇంత కాదు. మీరు మాత్రమే కాదు, దేవుని ఎంతగానో సంతోషిస్తాడు. అక్కడ పరలోకంలో దేవదూతలు ఆనందిస్తారు. నీవు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి ఇతరులకి చాటించినప్పుడు, వారు ఆయన చెంతకు వచ్చి రక్షించబడినప్పుడు, ఆయనలో వారు విశ్వాసంలో వర్ధిల్లుచు స్థిరంగా ఉండినప్పుడు నీ ప్రతిఫలము పరలోకమందు ఎంతో గొప్పది. దీనిని బట్టి పౌలు గారు ఆనందిస్తున్నారు దానిని పొందుకోవటానికి. మనము ఎవరికైనా రుణపడి ఉన్నప్పుడు వారి రుణాన్ని తీర్చుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. అలాగే పౌలు గారు చూడండి, ఆయన ప్రతి ఒక్కరిని రుణపడి ఉన్నట్టుగా ఆయన వారిని మధ్య పరిచర్య చేయుటకు, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించుటకు, వారిని యేసుక్రీస్తులో నడిపించుటకు ఆయన ఎంతగానో శ్రమ పడుతూ ముందుకు వెళ్తున్నాడు. అందుకే ఆయన అన్ని చోటలయు ప్రతి చోటయు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన పరిమళ వాసన వ్యాపింపచేయుటకు, అనేక మందిని ఆయన చెంతకు నడిపించుటకు ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మరి మీరున్న ప్రాంతాల్లో వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి చాటించి ప్రకటించి నడిపించాలని మీరు సిద్ధపడి ఉన్నారా? అలాగైతే దేవుడే మిమ్మల్ని అత్యధికంగా వాడుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన నిలబెడతాడు.